పేద ధనిక తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ రంజాన్ అన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ నగరంలో ముస్లింస్కు ఉచితంగా వస్త్రాలు అందజేశారు మంత్రి. ముస్లింలు ప్రార్థనలు చేసేందుకు మసీదులను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇక నుంచి ముస్లింస్కు ప్రతి రంజాన్కు తామే బట్టలు అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి బట్టల పంపిణీతో పాటుగా మేము ప్రతి సంవత్సరము ఇమాములకు మౌజుంలకు సొంతంగా ఏవైతే కొనిస్తామో ఆ బట్టల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. మాకు ప్రభుత్వం నుంచి 3500 సెట్ల బట్టలు రావడం జరిగింది. అదేవిధంగా ఇఫ్తార్కు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా మేము ప్రభుత్వం పంపిన డబ్బులు నిరుపేదలైనటువంటి మరి చిన్న చిన్న మసీదులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకే పంచడం జరుగుతుంది. పండగ సందర్భంగా వాళ్ళు సంతోషంగా పండగ చేసుకోవాలని ఇఫ్తార్కి అయ్యేటువంటి ఖర్చు అంతా కూడా మళ్ళీ మేమే భరించడం జరుగుతుంది. ఈ రంజాన్ మాసం యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మరి 40 రోజులు కూడా ఒక కఠిన ఉపవాస దీక్ష చేసి ఎంతో పవిత్రమైన మాసంగా కొలిచేటువంటి ఈ రంజాన్ పండుగను మా వరంగల్ ఈస్ట్లో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు చిన్న పెద్ద అనేది లేకుండా వయసుతో సంబంధం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఉపవాస దీక్ష చేసి మరి 6 గంటల తర్వాత ఉపవాస దీక్ష వదిలిపెట్టి మళ్ళీ తెల్లారి 6 గంటల నుంచి కూడా ఏమీ తినకుండా ఉండేటువంటి సాంప్రదాయం ఈ పండుగలో ఉంది. వాళ్ళు ఈ పండుగ సమయంలో ఉపవాసంలో కూడా 5 సార్లు మరి నమాజు చేస్తూ అందరికీ మంచి జరగాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆ యొక్క నమాజు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల ఓన్లీ ముస్లిమ్స్ వాళ్ళకే కాదు సమాజంలో అందరికీ కూడా మంచి జరగాలని వారు కోరుకుంటారు. మరి ఇది ఇంకొకటి ఏంటంటే అలాయ్ బలాయ్ పండుగలాగా అందరం కూడా ముస్లిమ్సే కాకుండా ఈవెన్ హిందువులమందరం కూడా ఈ పండుగలో పార్టిసిపేట్ చేసి ఒక సోదర భావంతో మతాలకు అతీతంగా చేసుకునేటువంటి ఈ పండుగలో మరి నేను ఒక మంత్రిగా పాల్గొనడం నాకు చాలా హ్యాపీగా ఉంది.